గత కొద్ది రోజులుగా ఇరాన్ జరుపుతున్న ఈ డ్రోన్ అలాగే ఈ మిసైల్ దాడులతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా తమ భూభాగంపై జరిగిన దాడులను తీవ్రంగా పరిగణిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్కు గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యూఏఈలో ఉన్న బిలియన్ల కొద్ది డాలర్ల ఇరాన్ ఆస్తులను సీజ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక వివరాలతో సాక్షి స్పెషల్ స్టోరీ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని కుదిపిస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు యుఏఈలోని పౌర నివాసాలు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలపై పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని యుఏఈ నిర్ణయించుకుంది. వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక ప్రకారం యుఏఈలో ఉన్న ఇరాన్ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను సీజ్ చేయడంపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఇప్పటికే కుదేలైన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం, విదేశీ కరెన్సీ కోసం ఇరాన్ ప్రధానంగా యుఏఈ మార్కెట్లపైనే ఆధారపడుతోంది. ఈ ఆస్తుల స్తంభనతో ఇరాన్ ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇరాన్తో దౌత్య సంబంధాలను తెంచుకున్న యుఏఈ తన రాయబారిని వెనక్కు పిలిపించింది. కేవలం ఆర్థిక ఆంక్షలే కాకుండా అవసరమైతే సైనిక పరంగా కూడా స్పందించేందుకు తాము సిద్ధమని ఎమిరేట్స్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ఆస్తుల సీజ్ ప్రక్రియ చర్చల దశలోనే ఉన్నప్పటికీ ఇరాన్ దాడులు గనక కొనసాగితే యుఏఈ కఠిన నిర్ణయం తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది గల్ఫ్ దేశాల మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న వాణిజ్య సంబంధాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.